వెనెజువెలా నాయకుడు మదురో, ఆయన భార్య సిలియాపై డ్రగ్ ట్రాఫికింగ్, అక్రమంగా ఆయుధాల్ని కలిగి ఉన్నారన్న అభియోగాల్ని మోపిన అమెరికా సోమవారం బ్రూక్లిన్ జైలు నుంచి మన్హాటన్ ఫెడరల్ కోర్టుకు వారిని తరలించింది. ఉదయం 7 గంటల 15 నిమిషాలకు మదురో దంపతుల్ని తొలుత బ్రూక్లిన్ జైలు నుంచి సమీపంలోని క్రీడా మైదానంలో ఉన్న హెలికాప్టర్ వద్దకు తరలించారు. హెలికాప్టర్లో మన్హాటన్ చేర్చారు. అక్కడి నుంచి సాయుధ వాహనంలో మదురో దంపతుల్ని కోర్టు వద్దకు తరలించారు. నీలం రంగు జైలు దుస్తుల్లో మదురో దంపతుల్ని తీసుకెళ్లారు. వాస్తవానికి మదురో దంపతుల విచారణ మధ్యాహ్నం ప్రారంభమైంది. అంతకుముందు సుదీర్ఘ న్యాయ ప్రక్రియ జరిగింది. విచారణ సందర్భంగా నికోలస్ మదురో తనను బంధించి తీసుకొచ్చారని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే న్యాయమూర్తి ఆయనను మధ్యలోనే అడ్డుకున్నారు. కేవలం ఆరోపణలపై మాత్రమే వాదనను తెలియజేయాల్సిందిగా కోరారు. తాను నిర్దోషినని, ఏ తప్పు చేయలేదని మదురో పేర్కొన్నారు. గౌరవప్రదమైన మనిషినని, తన దేశానికి అధ్యక్షుణ్ణని తెలిపారు. డ్రగ్స్ రవాణాకు పాల్పడలేదని న్యాయమూర్తి ఎదుట చెప్పారు. ఆయన భార్య సిలియా కూడా తాను నిర్దోషినని స్పష్టం చేశారు. మదురో దంపతులు స్పానిష్లో మాట్లాడగా న్యాయస్థానంలో ట్రాన్స్లేటర్ ఆంగ్లంలోకి అనువదించారు. వాదనల తర్వాత విచారణను కోర్టు మార్చి నెలకు వాయిదా వేసింది. అమెరికాలో సాధారణ పౌరులకు వర్తించే విచారణా విధానమే మదురో దంపతులకు వర్తిస్తుందని తెలుస్తోంది. సార్వభౌమ దేశానికి అధినేతగా మదురోకు అరెస్టు నుంచి రక్షణ ఉంటుందని ఆయన న్యాయవాదులు చెప్తున్నారు.